హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఇది వచ్చేసి స్కోడా స్లావియా కార్ అండి, టాప్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. అయితే ఇంతకుముందు నేను ఆటోమేటిక్ కార్ ఎలా నడపాలి అనే వీడియోని చేసి ఉన్నాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే దీంట్లో గేర్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. కార్ని బట్టి, మోడల్ని బట్టి, కంపెనీని బట్టి కొన్ని రకాల కంట్రోల్స్ కానీ గేర్ సిస్టమ్ కానీ కొన్ని కార్లకు డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అవి ఎలాగో మీకు చెప్దామని, ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో గేర్ సిస్టమ్ ఎలాగ ఉంటుందంటే ఓన్లీ ఒకే డైరెక్షన్లో, వెనక్కి కానీ ముందుకి కానీ, అది పార్కింగ్ అయినా, రివర్స్ అయినా, న్యూట్రల్ అయినా, డ్రైవింగ్ మోడ్ అయినా కూడా ఒకే డైరెక్షన్లో ముందుకి వెనక్కి కదపాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఒక లివర్ ఇస్తాడు, అది ప్రెస్ చేసి మాత్రమే మనం గేర్ వేయాలి. అది ప్రెస్ చేయకుండా వేయకూడదు, వేయలేము కూడా. అది ప్రెస్ చేసి మనం వెనక్కంటే అది గేర్ అనేది పడడం జరుగుతుంది. దీనికి ఇగ్నిషన్ బటన్, టాప్ అండ్ వేరియంట్కి బటన్ సిస్టమ్ వస్తుంది. ఇది ఇంజన్ని ఆన్ చేయడానికి ఇగ్నిషన్ బటన్ వచ్చేసి ఈ వెహికల్కి కరెక్ట్గా స్టీరింగ్ దగ్గర, మనం నార్మల్ కార్కి ఎక్కడైతే కీ పెడతామో అక్కడ ఈ బటన్ ఇవ్వడం జరిగింది. అది ప్రెస్ చేశాను, వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ లివర్ని లోపలికి పట్టి ఇలా గేర్ వేశాను, రివర్స్లో పడింది. డ్రైవింగ్ మోడ్లో వేయాలంటే ఇంకో 2 సార్లు వెనక్కి అనాలి. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది, ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఉంది. ఇంతే, సింపుల్. ఒకే డైరెక్షన్లో వేయాలన్నమాట. ఖచ్చితంగా బ్రేక్ పట్టుకోవాలండి. బ్రేక్ పట్టుకొని మళ్ళీ ఈ లివర్ని వెనక్కి లాగి మనం గేర్స్ అనేది వేయాల్సి ఉంటుంది ఈ పర్టిక్యులర్ వెహికల్లో మాత్రం. ఈ మధ్య చాలా వెహికల్స్కి, ఆటోమేటిక్ వెహికల్స్కి ఇలాగే వస్తుంది. కొన్ని కంట్రోల్స్ అనేవి కంపెనీని బట్టి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అది ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకనే ఈ వీడియో పనికొస్తుంది అనుకుంటున్నాను. దీనికి సన్ రూఫ్ కూడా ఇచ్చారండి. సన్ రూఫ్ అనేది ఎలా, చాలా మట్టుకు అన్ని కార్లకి ఒకే విధంగా కంట్రోల్స్ ఉంటాయి. దీనికి ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే ఇక్కడ లైట్ ఆన్ చేశాను, మధ్యలో బటన్ ఉంది కదా, ఆ బటన్ దగ్గర వేలు పెట్టి ఇలా వెనక్కి ప్రెస్ చేస్తే సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారా, సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఈ వీడియోని నైట్లో షూట్ చేయడం వల్ల మీకు సన్ రూఫ్ ఓపెన్ అయినట్టు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను. కానీ నేను కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, పైనుంచి చూస్తే సీట్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా నేను బయట వ్యూ కూడా చూపించడానికి మీకు ట్రై చేస్తాను. బయట నా మొబైల్ని బయటికి తీసుకెళ్తే, అంటే సన్ రూఫ్ నుంచి నా చెయ్యి బయట పెట్టాను మొబైల్ని, ఇలా ఉంది వ్యూ అనేది. సన్ రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత సన్ రూఫ్ని క్లోజ్ చేయాలంటే మళ్ళీ అదే బటన్ని వేలు పెట్టి ముందుకంటే సరిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సన్ రూఫ్ పైన ఒక ప్యాడ్ కూడా ఉంటుంది. ఆ ప్యాడ్ని మనము నార్మల్గా సన్ రూఫ్ ఓపెన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. తర్వాత క్లోజ్ అయ్యేటప్పుడు మాత్రం అది కొన్ని కార్లకి క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం చేతితో క్లోజ్ చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇది వచ్చేసి ఈ కార్కి లైట్ కంట్రోల్స్ అండి. చాలా మటుకు కొన్ని కార్లకి లైట్ కంట్రోల్స్ ఇక్కడే ఉంటాయి. కొంతమంది ఎక్కడున్నా ఏం వెతుక్కుంటూ ఉంటారు, స్టీరింగ్ దగ్గర ఉంటాయి కదా చాలా కార్లకి. కానీ దీనికి ఇలా ఉండదు. ఇది వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటను. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి, 4 విండో కంట్రోల్స్, అలాగే సైడ్ మిర్రర్స్. ఈ సైడ్ మిర్రర్స్ క్లోజ్ చేయాలంటే దీనికి బటన్ ఏమి ఉండదు. దీన్నే వెనక్కంటే ఇక్కడ వెనక్కి క్లోజ్ ఆర్ ఓపెన్ సింబల్ ఉంటుంది చూసారా, అక్కడ పెడితే మనకి అది బయట మిర్రర్స్ అనేవి ఓపెన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా కొన్ని కంట్రోల్స్ అనేవి కొన్ని కార్లలో డిఫరెంట్గా ఉంటాయి. నేను ఏ కార్ అయితే నడుపుతానో ఆ కార్లో ఏం డిఫరెంట్ ఉంది అని నేను వీడియోస్ చేసి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.